సౌరమానం ప్రకారం వచ్చేటటువంటి ఈ ముక్కోటి ఏకాదశి ఉత్థాన ఏకాదశితో సరిసమానమైనటువంటిదే. అయితే స్వామివారి యొక్క దర్శనం కోసమని ఉత్తర ద్వారం వద్ద దేవతలందరూ కూడా నిలబడి ఉంటారట. అందువల్ల ఆ దేవతలతో సహితంగా మనం వైకుంఠ రామచంద్ర స్వామి వారిని దర్శించడం ఎంతో పుణ్యదాయకమైనటువంటి విషయము. భక్తులు ఎంతో శ్రమకు ఓర్చి మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ దశావతార కృష్ణ కలికి దశావతారాలని చక్కగా ఈ ముందర ఉత్తర ద్వారానికి వెలుపలగా రంగవల్లులతోటి అలంకరించడం జరిగింది. స్వామివారి యొక్క ఉత్తర ద్వారం గోవింద నామాలతోటి విలసిల్లటం కోసమని, గోవింద నామాలతోటి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం మారుబురగడం కోసమని గోవింద నామాలన్నింటినీ కూడా ఈ విధంగా అలంకరించడం జరిగింది. గోవిందా గోవింద ముక్కోటి వైకుంఠ ఏకాదశిని గోవింద నామంతో నిరంతరం గోవిందని స్మరిస్తూ శ్రీరామచంద్ర గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, రఘుకుల నందన గోవింద, శ్రీరామచంద్ర గోవింద, సీతానాయక గోవింద, శ్రుతపరిపాలక గోవింద, జానకీ వల్లభ గోవింద, జగస్సాక్షి రూప గోవింద అంటూ దర్శించుకుందాం.